సమయమందు కూడా ఆయన సువార్త ప్రకటించాడు. ఎందుకంటే మనకి మాదిరి చూపించాడు. సువార్త ఎలా ప్రకటించాలనేది మనకి మాదిరి చూపించాడు. అలాగనే సువార్త విషయంలో ఆయన ఎంతగానో మనకి మాదిరి చూపించాడు. ఎందుకంటే కనుక ఆయన కష్టపడేవాడు. రాత్రంతా కూడా సువార్త ప్రకటించేవాడు, పగలంతా కూడా ఆయన పని చేసేవాడు. అలాగనే దేవుడు చెప్తున్నాడు కదా, మీరు కష్టపడండి, మీరు కష్టపడి అంటే మీరు కష్టపడిన దాన్ని మీరు భోజనం చేయాలి, మీరు కష్టపడిన దాన్ని మీరు అనుభవించాలి. అంతేగాని ఎదుటివారు ఏదో పెడతారని చెప్పేసి మీరు ఆశపడకూడదని దేవుడే చెప్తున్నాడు. ఎందుకంటే కనుక పౌలు భక్తుడు కూడా అలాగే చేశాడు. ఆయన రాత్రంతా కూడా ఆయన సువార్త ప్రకటిస్తూ పగలు ఆయన బరకాలు కుట్టుకున్నాడు. ఎందుకంటే ప్రతిదీ కూడా దేవుడు మనం ఎదుట ఉంచిన దాన్ని వారు కూడా ఆచరించారు. అదే రీతిగా మనము కూడా ఏం చేయాలంటే మన పని మానకూడదు. అంటే మనం కష్టపడాలి, దేవుని పని చేయాలి. ఎందుకనంటే కనుక కష్టపడిన వారికి దేవుని పని చేసే బాధ్యత కలిగి ఉంటుంది. ఎందుకంటే దేవుడు మన ముందుంచాడు. మన కష్టం విలువ తెలుసు కనుక ఆ కష్టం